మా ఇద్దరిని నెట్టేసి పక్కగా నెట్టేసి ఆడు నిలబడండి మీరు అన్నాడు. కొంతమంది చెన్నై పోలీసు ఆపారనమాట. ఎంత వరస్ట్ బిహేవియర్ అంటే చాలా చెత్త అనమాట. ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఏంది కథ, నన్ను చెన్నై పిలిచి ఇట్లా మోసం చేస్తాడు ఆ బ్రో. ఫోన్ ఎత్తట్లేదు, 2 times చేశా. ఎక్కడున్నాను ఏంటో నాకు తెలియదు, అసలు ఎక్కడ కూర్చున్నా కూడా తెలియదు. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెందిల్. నాకు మళ్ళీ విజయ దళపతి వాళ్ళ హౌస్ ఉంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం క్రోకోడైల్ అయితే చూడబోతున్నాను. మన ఫేమస్ కాంతార మూవీ మీలో తెలుసుగా చాలా మందికి. హాయ్ చెప్పండి. తెలుగు ఏంటి తమిళ ఏంటి డార్లింగ్, గొడవ అయింది, కొడేసుకుందాం. ఏదో తిడుతున్నావు అని చెప్పి కుక్కను కొట్టినట్టు కొడతారు బీచ్ లో వేసి. బ్రో ఎక్కే బ్రో, ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు. ఆంటీ ఒక బట్టలు చూస్తుంది, నేను కరెక్ట్గా ఆంటీకి ఆపోజిట్ లోనే కూర్చున్నా. అంటే ఆంటీ చూస్తున్నానే అనుకుంటాను. ఆంటీ గొడవలు పడద్దు, పెళ్ళయింది ఇప్పుడేగా టైం అనమాట నా లైఫ్ లో అంత పెద్ద స్టేజ్ చూడడం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. ఏంటి సెటప్ మొత్తం తేడాగా ఉంది అనుకుంటున్నారా? ప్రజెంట్ అయితే నేను బస్సులో ఉన్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నానంటే చెన్నై వెళ్తున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం, ఇంతవరకు ఎప్పుడు నేను చెన్నై అయితే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కూడా. సో మా అమ్మని అడిగాను అనమాట, చెన్నై వెళ్తాను అని. చెంప పగిలిద్ది అంది. సో అందుకే మా అమ్మకి చెప్పకుండా గుంటూరు వరకే వెళ్తున్నా అని చెప్పని చెన్నై వెళ్తున్నాను అనమాట. ఈ విషయం కానీ మా అమ్మకి తెలిసిందంటే నన్ను చెక్కేస్తుంది. సో అసలు నేను చెన్నై ఎందుకు వెళ్తున్నానంటే, మనకు అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట చెన్నైలో. సో మనోడు ఏంటంటే రా బ్రో సరదాగా ఒక 2-3 days ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అన్నాడు. సో అందుకే నేను కూడా చెన్నై అయితే వెళ్తున్నాను అనమాట. మనోడు కూడా మీలో చాలామంది తెలిసే ఉంటుంది. మనోడు కూడా కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కలిపి 2 lakhs సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో మనోడు కూడా మీలో చాలామందికి తెలుసు. సో మనోడు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకుంటాడు. మనోడి దగ్గర మొత్తం అంతా షెల్టర్ అది ఇదిను. సో చెన్నై అయితే రేపు ఫస్ట్ టైం వెళ్ళిపోతున్నాను. మనకి చెన్నై లాంగ్వేజ్ కూడా రాదు, అదే తమిళ్ లాంగ్వేజ్ రాదు, ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. ఇంగ్లీష్ వచ్చా అంటే ఇంగ్లీష్ అంతకన్నా రాదు. సో మనకు వచ్చిన ఇంగ్లీష్ని, బట్లర్ ఇంగ్లీష్ని అలా మేనేజ్ చేసి రేపొద్దున తమిళ వాళ్ళతో ఈ తెలుగోడు ఎలా సఫర్ అవబోతున్నాడో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే టైం వచ్చేసి అరౌండ్ 11:30-12 అవుతుంది. అందరు పడుకున్నారు, నేను ఒక్కనే ఫ్లాష్ వేసుకొని మరీ వీడియో తీస్తూ ఉన్నా. అందరికి డిస్టర్బెన్స్గా ఉండొచ్చేమో మేబీ. సో ప్రస్తుతానికైతే స్లీప్ వేద్దాం మనం కూడా, ప్రశాంతంగా పడుకొని రేపు మార్నింగ్ 7కి అలా దిగ్గానే మనోడి కాల్ చేసి వచ్చి పిక్ చేసుకుంటాడు. ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తమిళనాడులో మన తెలుగుడు తమిళ్ రాక ఎలా సఫర్ అయ్యాడు, ఇవన్నీ మొత్తం వీడియో మొత్తం చాలా ఫన్నీగా ఉంటుంది. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. సో ప్రస్తుతానికైతే పడుకుందాం, రేపు పొద్దున కలుద్దాం. గుడ్ నైట్. ఇంకా నా బ్యాగ్ తీసుకొని చెన్నైలో ఫస్ట్ టైం అయితే అడుగు పెట్టాను. అప్పుడే నాకు దరిద్రం పట్టేసింది. ఈ మాట ఎందుకన్నా ఈ వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుందండి. నెక్స్ట్ ర్యాపిడో బుక్ చేసుకుని డైరెక్ట్ గా మనోడు పెట్టిన లొకేషన్ కి అయితే వెళ్ళిపోయాను. ఈ బాబాయ్ ఏమో నేను తమిళుడు అనుకుని తమిళ్ ఏదేదో మాట్లాడుతున్నాడు, ఫీల్ అవుతాడేమో అని అన్నిటికీ కొడుతున్నాను. ఇప్పుడే నేను ఇక్కడ మనోడు బాబాయ్ ఫుల్గా రష్గా తీసుకొచ్చి ర్యాపిడో దింపాడు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. వాడికి ఫోన్ చేశాను, వాడేమో ఫోన్ ఎత్తట్లేదు, 2 times చేశా. ఒక్కన అయిపోయా, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను. ఎక్కడున్నాను ఏంటో నాకు ఏం అర్థం కావట్లా. ఎటు చూసినా అంతా ఒకేలా ఉంది. ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఏంది కథ, నన్ను చెన్నై పిలిచి ఇట్లా మోసం చేస్తాడు ఆ బ్రో అని రాని చెప్తా. నటు రోడ్డు మీద వదిలేసాడు. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ఎటు వెళ్ళాలో. అంతా కొత్తకుంది, ఎన్న పేసమా ఏదో అంటున్నారు తమిళ్లో. ఇటు వెళ్ళిన ప్రాబ్లం నాకేం అర్థం కావట్లేదు బాబు. కాసేపు కూర్చోవాలి, ఫోన్ ఎత్తదాకా వెయిట్ చేయాలి ఆడు. ఇప్పుడు ఇంకా నా వల్ల కాదు బ్రో. అబ్బా దోల తీరిపోయింది. అరగంట వచ్చి ఇక్కడికి ఆల్మోస్ట్ గంట అవుతుంది. మనోడికి ఫోన్ చేస్తూనే ఉన్నా, ఎత్తట్లేదు. నా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. ఈ చెన్నైలో చిక్కుకొని పోతే నన్ను ఎవడ కాపాడతాడు. కూర్చొని ఉన్నాను దాని నుంచి ఇక్కడే. షాప్ ఎవరిదో తెలియదు, నేను ఎక్కడ కూర్చున్నానో తెలియదు. నా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. అసలు అది ఆ పక్కన బాబా అయితే నేను ఏదో దొంగతనానికి వచ్చినట్టు, ఏదో కొట్టుకోవడానికి వచ్చినట్టు నన్నే చూస్తూ ఉంటాను. నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది. బ్రో ఏమో ఫోన్ ఎత్తట్లా. అబ్బో సరిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఎంతసేపు అని కూర్చోవాలి ఇలాగా? నన్ను ఇప్పుడు ఆల్మోస్ట్ 1 గంట అవుతుంది. గంట నుంచి ఇలానే కూర్చొని ఉన్నా. నో వన్ ఈజ్ రెస్పాండింగ్. అందరూ ఈ ఏరియా పీపుల్ అందరూ నన్ను తేడాగా చూస్తున్నారు అనమాట. ఏదైనా కొత్తగా కనపడుతున్నాడు, ఇక్కడ ఏదో చేయడానికి వచ్చాడు అన్నట్టు చూస్తున్నారు. దానికి కూడా ఈ బ్యాగ్ ఒకటి ఇలా బుక్ అయిపోయిందిరా.
తొందరగా ఫోన్ ఎత్తు బ్రో. ఎక్కడున్నాను ఏంటో నాకు తెలియదు, అసలు ఎక్కడ కూర్చున్నా కూడా తెలియదు. అసలు నువ్వు చెన్నై పిలిచి ఇలాంటి పనులు బ్రో చేసేది. నాకు గెస్ట్ వస్తున్నాడు అంటే కొంచెం రిసీవ్ చేసుకొని కొంచెం మంచిగా చేయాలి. కానీ ఫోన్ ఎత్తు బ్రో. ఫస్ట్ నిద్రపోతున్నట్టున్నాడు మనోడు ఫుల్గా, అందుకే రెస్పాండ్ అవ్వట్లా. అడ్రస్కి వచ్చా కానీ లోపలికి వెళ్దామంటే అక్కడ ఇంకో తలనొప్పి, కుక్క ఉంది అన్నాడు. కుక్క అంటే మనకి చూసు వెళ్ళలేము. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. నమస్తే బాబాయ్. తేడాగా ఉంది ఎవరు పక్కనైతే. కాసేపు ఆగితే అందరూ వచ్చి ఎవడో నువ్వు అని అడిగేలా ఉన్నారు. నాకు తెలిసి నేను ఆ బ్రో పెట్టిన ఎగ్జాక్ట్ లొకేషన్లోనే ఉన్నా. ఇక్కడే మూడిట్లోనే సంథింగ్ ఏదో ఇల్లు అయి ఉంటుంది. పోనీ పొరపాటున లోపలికి వెళ్దామంటే లోపల కుక్క ఉందంట. నేను సరే వెళ్ళాను, నా పిక్క పట్టుకొని బీకేస్తే ఇక్కడే కూర్చుందామంటేనేమో ఏరియా వాళ్ళందరూ తేడాగా చూస్తున్నారు. వెళ్ళిపోదామంటేనేమో కుక్కలు. లోపలికి వెళ్దామన్నా కూడా డౌట్తో వెళ్ళాలి. ఆ ఇల్లేదో కూడా నాకు తెలియదు కాబట్టి. మనోడేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లా. బ్రో చెన్నై పిలిచి నువ్వు నన్ను ఇట్లా రోడ్డు మీద కూర్చోబెట్టానంటే వాడికి చెట్ట బ్రో. త్వరగా రా బ్రో, కూర్చోబెట్టే ఇప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేసి రా బ్రో. నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ. అరే ఫస్ట్ టైం చెన్నై ఇచ్చాను బ్రో. 1 అవర్ తర్వాత అయితే మనోడు కాల్ లిఫ్ట్ చేశాడు అనమాట. అపార్ట్మెంట్ చెప్పాడు, పైకి రమ్మన్నాడు. వెళ్తున్నాను. గంట. మీరు కూడా చాలామంది చూసే ఉంటారు. మనోడు కూడా మంచి ఫేమస్ అనమాట. సరే ఆగండి. ఇప్పుడు దాకా నేను బయట రోడ్డు మీద 1 అవర్ కూర్చున్నాను కదా. ఆ 1 అవర్ కూర్చోడానికి కారణం ఇదిగో పక్కన ఉన్నాడు. వచ్చేసా రూమ్లోకి, పిలిచాడు ఫైనల్గా ఫోన్ చేసి. చూపిస్తా. నన్ను ఇప్పుడు చెన్నై పిలిచి అమ్మాయికుడిని ఫస్ట్ టైం చెన్నై వచ్చాను. అది కొంచెం రిసీవ్ చేసుకోకుండా నన్ను రోడ్డు మీద కూర్చోబెట్టేశాడు బ్రో. పొద్దున్నే తెల్లవారుజామున 7ంటికి వచ్చా. ఇప్పుడు టైం ఎంత ఉంది? టైం 8:50 అయింది. ఆల్మోస్ట్ 1 అవర్ అటు ఇటు కూర్చున్నా. ఇప్పుడు పిలిచి నిద్ర లేచి బ్రో అది ఇది అని చెప్పని తీసుకొచ్చా లోపలికి. చూపిస్తాను. 7 Up, మన 7 Up బ్రో అనమాట. అసలు గుర్తుపడుతున్నారు మొక్కం చూడు. ఇప్పుడు నిద్ర లేసి వచ్చా. నేను అది నిద్ర మొహమే. సో ఇప్పుడు మన బ్రో దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. నేను గుంటూరు నుంచి ఈ 2-3 డేస్ మంచిగా చెన్నైని ఎక్స్ప్లోర్ చేసి బ్లాగ్స్ అయితే కంటెంట్ క్రియేట్ చేద్దాం మంచిగా. సో స్టే ట్యూన్. ఏంది బ్రో ఇది నీకు న్యాయమేనా? అమ్మాయికి నీ చెన్నై బ్రో నేను నిద్రపోయా బ్రో. మెలకం వచ్చింది. అక్కడ ఈ రూమ్ ఉంది, ఆంటీలు 2-3 ఉన్నారు బ్రో. నా వైపు అట్నే చూస్తున్నారు వాళ్ళు. బ్యాగ్ చేసుకొని క్యాప్ వేసుకొని అక్కడ కూర్చున్నాను కదా. ఆయన నా పక్కన ఒక ముసలాయన కూర్చున్నాడు. ఆయన కూర్చొని చూసి వెళ్ళిపోయాడు. సర్లే ఆయన వెళ్ళిపోయాడు అనుకుంటే ఆంటీ ఒక బట్టలు దిగుతుంది. నేను కరెక్ట్ గా ఆంటీకి ఆపోజిట్ లోనే కూర్చున్నా. అంటే ఆంటీ చూస్తున్నానే అనుకుంటాను. ఆంటీ నాకు తెలియదు. బయట కుక్క తీసుకోపోయినా కానీ అట్టే చూస్తారు. నాకు భయం వేసింది బాబాయ్ ఎక్కడ తెలియని ప్లేస్ అని. ఇంకా ఒక అరగంట ఆగి మన చెన్నైలో చెక్కేసేవాళ్ళు. ఎట్టో నేను లేసా కరెక్ట్గా ఏం కాదు, గంట తర్వాత లేచాడు. అదేలే లేసా. ఆమె నా ఫోన్ చేశాను, నేనే గుర్తొచ్చి చేస్తే కింద ఉన్నాడంట. వచ్చేసాను ఇప్పుడే, లోపలికి వచ్చాం. ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ ప్లాన్ ఎక్కడ కూడా ఎడబోదాం చెప్పాను. నాకేం తెలుసు, చెన్నై ఫస్ట్ టైం కదా. మనం మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ప్లాన్ చేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. మనం మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం బ్రో? పేరు నాకు తెలియట్లేదు. స్నేక్ పార్క్. గుండి స్నేక్ పార్క్. గుండి కాదు, గిండి. గిండి స్నేక్ పార్క్ వచ్చాం. ఇక్కడ ఇప్పుడు పాములు చూడబోతున్నాం లైవ్ లో. అంటే బతుకున్న పాములనే బ్రో మెల్ల వేసుకొని శివుడి లాగా నాట్యం చేస్తాడంట. మామూలుగా ఉండదు. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. నాగు పాము లాగా ఉంటాడు చూడు మీ ఫ్రెండ్ నాగరాజు, నైజీరియా నాగరాజు. వాళ్ళని ట్యాగ్ చేయండి, కింద కామెంట్ చేయండి ఆ పాము ఎవరో. ఎస్, కామెంట్ దట్ స్నేకీ ఫెలో. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్ లో అంత పెద్ద స్నేక్ చూడడం. అది బతుకుంది చచ్చిపోయింది అర్థం కాదు. బొమ్మ ఉన్నట్టుంది. చూపిస్తాను అది బతుకుందో లేదా అర్థం కావట్లేదు. ఏ బాబు అక్కడ ఇంకోటి ఉంది. చూసారా, నేను ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూడడం. గ్లాస్ లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఓకే, నెక్స్ట్ స్నేక్ రాజా. అది బొమ్మ ఉన్నట్టుంది, ప్లాస్టిక్ అర్థం కావట్లేదు. ప్లాస్టిక్ బొమ్మలా ఉంది. చూడండి ఒకసారి, అది కదలలేదు, ఏం లేదు. రియలిస్టిక్ గానే ఉంది కానీ అట్లా అంటే అది చూడడానికి బ్రో అది అవుట్ అనుకోండి బ్రో. ఇందాకదేమో కానీ ఇది మాత్రం అయితే బతికే ఉంది. చూడండి ఎలా కలుగుతుందో, స్లోగా వెళ్ళిపోతుంది. ఓకే, నమ్మొచ్చు. ఇంకా ఈ స్నేక్స్ బతికే ఉన్నాయి. ఈ తమిళ్ పీపుల్ మధ్య తిరుగుతుంటే నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది అనమాట, వేణుమాధవ్ది. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెందిల్.
ನಾನು ಎಸ್ ಜೆ ಸೂರ್ಯನ್ ಎಲ್ಲರೂ ಆಗಿರೋನು ಎಲ್ಲರಿಗಿಂತ ಕ್ಲಾಸ್ಮೇಟ್ಸ್ ದಾನೆ అన్నట్లుంది పరిస్థితి. టీ నగర్ పుడిచి కడియాదు ఎల్లరికం అంటే ఏదో చెప్తున్నా. అది ప్రభాస్ డైలాగ్ మర్చిపోయాను నేను కూడా. అదా తెలుగేంటి తమిళేంటి డార్లింగ్ గొడవ అయింది, గొడవేసుకుందాంగా వచ్చేయండి. ఈ స్నేక్ పార్క్ అయితే చూడడానికి చాలా బాగుంది అనమాట. స్నేక్స్ అవి కదలట్లేదు, కొన్ని అయితే కదులుతున్నాయి, కొన్ని కదలట్లేదు. ఇదేదో చాలా బాగుంది ప్లేస్ చూడండి. దీంట్లో ఏం కనపట్లే మరి, ఇక్కడ ఏదో ఉంది. ఏంది బ్రో అనుకోండి, సైతాన్ సారీ పైతాన్. నాకు స్నేక్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నా లైఫ్లో ఫస్ట్ టైం, మనోడి లైఫ్లో కూడా ఫస్ట్ టైం క్రోకోడైల్ అయితే చూడబోతున్నాం అనమాట. మనోడు ప్రశాంతంగా పడుకుని నిద్రపోతున్నాడు లోపల. ఒక లుక్ వేసుకోండి, అది క్రోకోడైల్. ఏ బాబు అసలు కదలట్లేదు అనమాట మనోడు. చూసారా క్రోకోడైల్ ఎలా పడుకుని నిద్రపోతున్నాడు. పోతున్నాడో పోతుందో తెలియదు మనకు, అబ్బాయి అమ్మాయి తెలియదు. ఓకే, ప్రతి దాని దగ్గర ఇలా డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట ఆ యానిమల్ గురించి. ఆ యానిమల్ ఏంటి, దాని అది మీ స్పెసిఫికేషన్స్ ఏంటి, స్పెషలైజేషన్స్ ఏంటని అన్నీ ఇలా బోర్డులో ఇచ్చారనమాట. ఇట్స్ నైస్ నైస్, బాగుంది. చుట్టూ అడవి కూడా బాగుంది అనమాట. తెలిసి వాళ్ళు అడవిలోంచి దొబ్బుకొచ్చి ఉంటారు ఇవన్నీ. ఆ ముసలిని చూసా, ఆ ముసలి అయితే ముసలిది అయిపోయింది. మీకు చూపిస్తా ఆ ముసలిని. అదిగో పండు క్రోకోడైల్, ఓల్డ్ క్రోకోడైల్ అనుకుంటా, పెట్టి క్రోకోడైల్. చూడండి అలా నవ్వుతూ నిద్రపోతున్నట్టుంది దాని ఫేస్ చూస్తుంటే. చూడండి ఎంత హ్యాపీగా పడుకున్నట్టుందా. నైస్, ఫస్ట్ టైం క్రోకోడైల్ చూస్తున్నాను. ఓకే, చెన్నై వచ్చినందుకు జూ పార్క్ వచ్చాం. ఫస్ట్ మేము తిరిగిన ప్లేస్ వచ్చేసి స్నేక్ పార్క్ అనమాట. పార్క్ అయితే చాలా బాగుంది. లోపల రకరకాల పాములు ఉన్నాయి, క్రొకోడైల్స్ ఉన్నాయి, ఇంకా వేరే వేరే యానిమల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేస్ అయితే స్నేక్ పార్క్ అనమాట. సెకండ్ ప్లేస్ ఎక్కడ బ్రో, మళ్ళీ ఆలోచించుకొని వీడియో చెప్తాం. ఓకే, సెకండ్ ప్లేస్ కోసం మళ్ళీ ఆలోచించుకొని వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు డే 1 అనమాట. సో 3 days ఉంటాను నేను చెన్నైలో, సండే వరకు ఉంటాను. సో ఈ 3 days మండే జంప్. మండే దాకా ఉంటావు. మండే సండే పాసిబుల్ అయితే షూట్ చేసుకుని వెళ్తావు, లేకుంటే మండే కదా. ఓకే, ఈ ఉన్నన్ని రోజులు వ్లాగ్ అంతా ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. సో మిస్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై కరో. ఓకే, నేను కూడా కొంచెం తమిళ్ నేర్చుకుంటున్నా. వనక్కం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? ఫినిక్స్ మాల్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ ఇదే అనమాట. ఫినిక్స్ మాల్ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదు. చెన్నైలో అయినా చల్లగా ఉంటుంది అనుకుంటే, బయట ఎండ రిలాక్స్ అవుదాం అని చెప్పి కాసేపు వెళ్ళి కూర్చుందని సేద తీద్దామని వెళ్తున్నాం. మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతానికి లిఫ్ట్ అట్లా పైకి వెళ్ళాలి. బ్రో ఫినిక్స్ మాల్కి తీసుకొచ్చాడు. నేనంటే కొత్త, మనోడు ఎన్నిసార్లు వచ్చాడు, ఎన్నిసార్లు ఏం అర్థం కావట్లేదు నాకు. చాలా సార్లు వచ్చా, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. మాల్ మాత్రం చాలా చాలా పెద్దగా ఉంది. అసలు ఎటు నుంచి సైడ్ వెళ్తున్నాము ఏం అర్థం కావట్లేదు. ఇది ఆడుంది, ఇటు నుంచి వచ్చా కిందకి ఎలా దిగాలని అల్లాడిపోతున్నాం. ఇప్పుడు అదంతా రౌండ్ వేసుకొని వచ్చాం. ఇటు పోకుండా చాలా 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 పెద్ద మాల్ అనమాట. దోలు తీరిపోతుంది, కాళ్ళు ఎప్పుడు వచ్చేసి అయిపోయింది. నెక్స్ట్ లొకేషన్ మళ్ళీ స్టార్ట్ చేశాక చెప్తా. బై బై. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. స్టేడియం కాడ కావాలంటే ఫుల్గా తిరిగే కలిసిపోయి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని రూమ్లోనే తినేసాం. డే 1లో మేము 2 places కవర్ చేసాం. డే 2లో నెక్స్ట్ ఏం చేసామో చూసేయండి. ఇప్పుడు ఒక పెద్ద బిస్కెట్ అయింది. ఈరోజు సెకండ్ డే, డే 2 ఇన్ చెన్నై. పొద్దున్న నుంచి అక్కడికి బయటకు వెళ్ళాలి. పొద్దున్న లేచేసరికి తెల్లారిపోయింది. చాలా టైం అయింది. పైగా ఫుల్ ఎండ కొడుతుంది. ఈ ఎండలో తిరగలేములే చెన్నైలో అని చెప్పని ఇప్పుడు కూడా ఫుల్ అలాగే ఉంది క్లైమేట్, హాట్గా. సర్లే ఎండలో తిరగలేము, సాయంత్రం బయటకు వద్దామని ఫ్రెష్ అయ్యి 4కి అలా స్టార్ట్ అయ్యి బయటకు వచ్చాం. ఇప్పుడు టైం ఎంత అయింది బ్రో? 7:20 అయింది. ఫుల్ ట్రాఫిక్, అసలు ఎలా పడితే అలా ఉంది ట్రాఫిక్ చెన్నైలో. సర్లే అని వచ్చాం. బ్రోకెన్ బ్రిడ్జ్ ఏదో చూద్దామని తీసుకొచ్చాడు బ్రో. ఏమైంది? ఒక బిస్కెట్ అయింది, చెప్తాడు అక్కడ. చెప్పు ఏమైంది? అక్కడ బాగానే వాళ్ళు వచ్చి ఎంట్రీ లేదు, పర్మిషన్ ఉంటేనే ఎంట్రీ చేయం, అది ఇది అని చెప్పి మమ్మల్ని వెనక పంపించేసారు, దొబ్బేమన్నారు. ఇప్పుడు వేరే ఆప్షన్ లేక దగ్గరలో బీచ్ ఉంటే ఇంకా షిఫ్ట్ అయ్యాం అనమాట. లొకేషన్ మారింది. సో ఈరోజు డే 2 ఇన్ చెన్నై. మొత్తం చీకటి పడిపోయింది. ఈ రోజు డే టైం షూట్ చేయలేకపోయాం. మధ్యాహ్నం చేసాం కాబట్టి ఈ రోజు సాయంకాలం చీకట్లో చేస్తాం. రేపు డే 3 నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ గా తిరుగుదాం అనమాట. ఇంకా రేపే లాస్ట్ డే ఇన్ చెన్నైలో. రేపు ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం చెన్నైని. ప్రస్తుతానికి అయితే బీచ్కి వెళ్దాం. వేరే బ్రో వాళ్ళు వస్తున్నారు, వీళ్ళ ఫ్రెండ్స్. సో వెళ్దాం, వెయిట్ చేసి వెళ్ళిపోదాం. మొత్తానికి అయితే బిస్కెట్ అయిపోయింది. ఓకే, బీచ్ లో వెళ్ళి తమిళ్ తెలియదని చెప్పాను. ఏదో మన ఏదో ఒకటి గెలుగుదాం. 7 Up బ్రో ట్రై చేస్తాడు, చూద్దాం. కంటెంట్ చేద్దాం ఒకటి.
తెలుగు వర్డ్ చెప్దాం. ఓకే అడుగుదాం ఏమైనా ఫన్నీగా వీలైతే ఒక్క పోలిగా బ్రో ట్రై చేద్దాం ఒకసారి తెలుగు వాళ్ళని వెళ్ళి బ్రో ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర అని చెప్పని ఏదో ఒకటి అడుగుదాం. ఓకే ఇది ఏమన్నా వీలైతే ట్రై చేస్తాం. మా ఫ్రెండ్ లో తమిళ అబ్బాయిగా ఉన్నాడు, వాడితో మాట్లాడిచ్చేస్తాం. మాకు తమిళ ఎట్ట మాట్లాడేది రాదు, మేము మాట్లాడామంటే ఖచ్చితంగా ఏదో తిడుతున్నాం అని చెప్పి కుక్కను కొట్టినట్టు కొడతారు బీచ్ లో వేసి. అందుకని మా తమిళ ఫ్రెండ్ తో మాట్లాడిచ్చి పోయి వీడియో తీసుకుంటాం. ట్రై చేద్దాం. ఓకే స్టే ట్యూన్డ్. ఇంకా బీచ్ విషయం పక్కన పెట్టేసి అసలు ఇది మొత్తం చూడడానికి ఒక సంతలా ఉందన్నమాట, ఒక తిరునాళ ఆ టైప్ లో లేదు. రేపు పొద్దున్న చేస్తాం. ప్రస్తుతానికి బీచ్ లో చీకటి పడిపోయింది, ఎవరేంటో తెలియట్లేదు, అందుకే ప్రజెంట్ షూట్ చేయట్లా. రేపు మార్నింగ్ మళ్ళీ బీచ్కి వెళ్ళి అక్కడ రేపు డెఫినెట్ గా బ్రో రేపు పక్క బీచ్ లో స్ట్రేంజర్స్ ని కలిసి వీడియో చేద్దాం. ప్రస్తుతానికి అయితే వాళ్ళు పుచ్చకాయలేదు అంటున్నారు. ఎలా ఆంటీ, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఇన్ చెన్నై. ప్రజెంట్ మేము చెన్నై దక్షిణ చిత్రాలో ఉన్నాం అనమాట. దక్షిణ చిత్రాలు చెన్నైలో ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాం, చూపిస్తాను మీకు. రివర్స్లో కనిపిస్తుంది. ఓకే ఆంధ్రప్రదేశ్ అనమాట అది. వీఆర్ ఇన్ చెన్నై బట్ వీఆర్ గోయింగ్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే వెళ్దాం. లోపలంతా ప్లేస్ బాగుంది. 400 దెబ్బడి ఎంట్రీ టికెట్. ఏదో ఉందని వచ్చాం, మరి చూడాలి. గుడిసెలు ఉన్నాయి అన్ని ఏదో ఒక విలేజ్ టైప్లో సెటప్ లా ఉంది మొత్తం చుట్టూ. చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. కమాన్ 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 బ్రో. దీన్ని ఏమని పిలుస్తారో నాకు తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ప్రజెంట్ అయితే మేము కర్ణాటకలో ఉన్నాం అనమాట. కర్ణాటక అంటే ఏం ప్లేస్ ఏంటి బ్రో? అది కాదు, దక్షిణ చిత్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఇంకోటి ఏదో ప్లేస్ ఉంది. ఈ 5 ప్లేసెస్ కలిపి ఇక్కడ సెట్ చేశారనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ కల్చర్ ఎలా ఉంటుంది, అలా ఒక్కొక్క స్టేట్ కల్చర్ అన్ని ఇక్కడ సెటప్ చేసి పెట్టారు. ప్రెసెంట్ ఇదైతే కర్ణాటక కల్చర్ అనమాట. అసలు ఎంత బాగుందంటే నేను అసలు చెన్నైలో ఇంత మంచి ప్లేస్ ఉందని చెప్పి నేనే మనోడు 4 years ఉన్నాడు కానీ ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేయలేదు. చాలా బాగుంది అసలు ఈ ప్లేస్. చెన్నైలో ది బెస్ట్ ప్లేస్ ఇదైతే, ఖచ్చితంగా విష్ చేయాల్సింది. తప్పకుండా రండి విజిట్ చేయడానికి. దక్షిణ చిత్ర. సో ఇక్కడ ఏంటంటే చీర నేస్తారు కదా, చీర నేస్తారే ఆ ఫార్మేట్ లో ఉందన్నమాట. ఇదంతా బాగుంది ప్లేస్. అంతే ఇల్లులు కానీ మనుషులు గోడలో సేమ్ ఇది ఇల్లే అనమాట. టోటల్ ఇల్లు. ఇది ఇక్కడ ఒక ఆమె కూర్చొని ఉంది చూడండి, అది కనిపిస్తున్నా, చూపిస్తున్నా మీకు. హాయ్ చెప్పండి బామ్మగారు. శవన బ్రో కామెడీ చేస్తున్నాడు అనమాట. అంటే ఇంకా సేమ్ ఇక్కడ పని చేస్తున్నట్టు కట్టెలు పోయి, అదిగోండి కట్టెలు పోయి, ఇక్కడ సామాను అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా టోటల్ ఇది హౌసే. టోటల్ ఎటు చూసిన హౌస్. అటు బయటికి ఒకటి ఉంది, ఇటు ఒకటి, టోటల్ ఇంకా మళ్ళీ ఇటు ఒకటి. ఇవన్నీ చూసారా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ఇంట్లో ఉన్నట్టే. డు నాట్ టచ్ అండ్ రాసెట్ అని టచ్ చేయట్లేదు. లోపల ఏముందబ్బా, ఒక్క నిమిషం బ్రో వస్తున్నా. ఇంకా వెళ్ళేది అయిపోయింది. ఇక్కడ ఏంది టెంపుల్ లోపల ఏదో ఉంది బ్రో. ఇక్కడ ఏదో దేవుడి బొమ్మ ఉంది. రాకూడదు, చెప్పులు వేసుకున్నాం. 10 సారీ దేవుడి కదా అనుకుంటా, క్షమించండి స్వామి గారు. సో ఇంకెలా ఉందన్నమాట. ఏదైనా కర్ణాటక కల్చర్ ఇలా ఉంటుంది మాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. కర్ణాటక అయిపోయింది అనమాట. కర్ణాటక చూసి వచ్చేసాం. చాలా తక్కువ టైంలోనే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చేసాం. ఫాస్ట్ వచ్చేసాం. తెలంగాణ పైన కనిపిస్తుందా? తెలంగాణ వేటు తెలంగాణ అంట. తెలంగాణ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఈ తెలంగాణ లాగా అనిపించట్లేదు నాకు. ఏదో కొద్ది కొడవ హౌస్ అండ్ ఎగ్జిబిషన్ అంట. తెలంగాణ హౌసెస్ ఇలా ఉంటాయా? మనం ఇలా ఉండవే. తెలంగాణ కాదనుకుంటా. మరి తెలంగాణ బోర్డు పెట్టారు. ఇది కూడా కర్ణాటకనే, తెలంగాణ అనుకున్నాం. కర్ణాటకకి తెలంగాణకి బోర్డర్లో ఉండేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. చూడండి కర్ణాటక కల్చర్ ఇలా ఉంటుంది ఇక్కడ. అన్ని బోర్డ్స్ అవి ఉన్నాయి. చిన్న టీవీ కూడా ఉంది. నెక్స్ట్ ప్లేస్ ఇక్కడ ఏదో ఇంకోటి ఉంది, బయోడైవర్సిటీ వెస్టర్న్ ఘాట్స్. ఇదేంది ఇది? కోడ వెడ్డింగ్ అంట బ్రో. కర్ణాటక స్టైల్ వెడ్డింగ్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. నువ్వు స్వప్నంగా ఉండి ఆ అమ్మాయిని స్వప్నంగా ఉంచు. గొడవలు పడద్దు. పెళ్ళయింది ఇప్పుడేగా, కలిసి ఉండండి. పిల్ల పాపలతో సుఖంగా ఉండండి. గొడవలు కొట్లాడద్దు. న్యాయం నువ్వు ఒప్పించే చేసుకున్నావా? లేదంటే అసలు కుక్కర్లో ఈ మధ్య డ్రమ్ములు వేసి జాగ్రత్తగా ఉండు బ్రో. కుక్కర్లో డ్రమ్ములు పెట్టి కోసేస్తున్నారు. దీర్ఘ సుమంగళి బాబా. ఇంకా ఆర్ట్స్ ఆఫ్ కర్ణాటకలోకి వచ్చి చాలా బాగున్నాయి ఆర్ట్స్ అన్ని. ఇవన్నీ హ్యాండ్మేడ్ అనుకుంటున్నారు. హ్యాండ్మేడ్ చాటలో, మనం తెలుగులో చాటలు అంటాం, ఇక్కడ చూపిస్తున్నారు. బాగుంది అంతా. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. దక్షిణ చిత్ర ఇది విజిట్ చేయండి తప్పకుండా. రండి చెన్నై వస్తే మాత్రం ప్లేస్ అదిరిపోయింది. పిక్స్ అవి ఆర్ట్స్ అన్ని చాలా బాగుంది. ఇవన్నీ కర్ణాటక అంటే ఈ ప్లేస్లో అన్ని ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్
వాళ్ళ లివింగ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నీ టోటల్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అన్నమాట. సో ట్రై టు విజిట్ దక్షిణ చిత్ర. సో ఇవన్నీ హ్యాండ్మేడ్ థింగ్స్, వాళ్ళ కల్చర్లు ఇలా ఉంటాయంట. సో మనం లోపలికి వెళ్దాం. లోపలికి ఇంకా మన ఫేవరెట్ గాడ్ కృష్ణుడు ఉన్నాడు. ఇదిగో మన ఫేవరెట్ గాడ్ కృష్ణ, ఎక్కడికి వెళ్ళినా యూనివర్సల్ గాడ్. హాయ్ కృష్ణయ్య, గ్లాడ్ టు సీ యూ హియర్. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి, టచ్ చేయొద్దులే. అన్నీ ఇక్కడ దేవుడి బొమ్మలు ఉన్నాయి ఈ ప్లేస్లో అంతా. ఏదో ఉన్నాయి బ్రో, ద ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ పాన్ బాక్స్ అంట బ్రో. పాన్ బాక్సులు కూడా పెట్టేశారు బ్రో. పాన్ బాక్స్, పాన్ ఉంటుందిలే. సో దా బ్రో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఒక హౌస్ లానే ఉంది, హౌస్లా కాదు హౌసే. ఇక స్టెప్స్ ఉన్నాయి పైకి. సో చాలా బాగుంది ప్లేస్. ట్రై టు విజిట్ దక్షిణ చిత్ర. యా బ్రో, ఎక్కే బ్రో. ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను. నువ్వు పట్టు బ్రో, నా మీద పడతావు. అబ్బో తగిలింది. స్టెప్స్. దిస్ ప్లేస్ లుక్స్ కూల్. చాలా బాగుంది ప్లేస్, తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ ఏదో ఉంది, ప్రతి రూమ్లో టీవీ ఉంది బ్రో. అదే నాకు కావాలంటే ఇక్కడ కూర్చొని చూడొచ్చు కూడా. ఛానల్ మార్చుకోవడానికి రిమోట్ లేదు అంతే. ఓకే నెక్స్ట్ ప్లేస్. ఇక్కడ బుక్స్ అనేవి చాలా ఉన్నాయి. మన ఫేమస్ కాంతార మూవీ మీలో తెలుసు కదా చాలా మందికి. సో కాంతార కల్చర్ ట్రెడిషన్ ఇదే అనమాట. సో చూడండి, అదే అనుకుంటున్నాను, అదే కదా బ్రో. అలాగే ఉన్నాయి ఫొటోస్ అయితే. కాంతార మూవీ సెటప్లో అమ్మవారు ఉంటుంది కదా. సో అదే ఇదంతా. హౌస్ లేదు, తెలంగాణ హౌస్ అదే. లోపలికి వెళ్ళాం, లోపల అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ హౌస్ అయినా చూద్దాం. ఏది మన ఆంధ్రప్రదేశ్ ఇదే కదా. ఇప్పుడు రెస్ట్ రూమ్ అంట బ్రో ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ హౌస్ సైడ్ వెళ్తున్నాం. మన స్టేట్లో హౌసెస్ ఎలా ఉంటాయో చూద్దాం. అంటే ఇక్కడికి మన స్టేట్ హౌసెస్కి కరెక్ట్గా ఉంటుందా లేదా, ఏమన్నా తేడా చేశారా చూద్దాం. లేదు బ్రో, కరెక్ట్గానే ఉంది. చూపిస్తాను అక్కడ మీకు మన హౌసెస్ ఎలా ఉంటాయి. వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ హౌసెస్ అనమాట. సేమ్ అలానే ఉన్నాయి, మన దగ్గర కొన్ని అలానే ఉంటాయి కదా ఆంధ్రప్రదేశ్లో. సో ఓకే, ట్రస్టబుల్. ఆంధ్రప్రదేశ్ హౌస్ లోపల ఇలా ఉంటుంది కదా. పాత రోజులు ఇలాగే ఉండే కదా, ముగ్గులు, అక్కడ దేవుడి పటాలు. సో నేను కనెక్ట్ అయ్యాను అనమాట, ఇలాగే ఉంటాయి. ఇక్కడ మంచం కూడా ఉంది చూసారు, నులక మంచం. మనం పాత రోజుల్లో పడుకుంటాం కదా. సో కొంతమంది ఇప్పుడు కూడా వాడుతూ ఉంటారు. మా ఇంట్లో కూడా ఉండేది కొంత. వేస్తారేమో. సో ఇక పొయ్యి. సో ఓకే, ఐ అగ్రీ విత్ దిస్ ఆంధ్రప్రదేశ్ హౌస్. ఎస్ ఓకే, లెట్స్ గో టు అనదర్ ఆంధ్రప్రదేశ్ ఇంట్లో లోపలికి వెళ్ళిపోతాం. బాగుంది బ్రో, నైస్. మంచం కూడా ఉంది మన కోసం, చూపిస్తాను. లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. సేమ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక తిరిగేసాం కదా. సో ఇప్పుడు కేరళ అండ్ తమిళనాడు. ఎస్, తమిళనాడు, కేరళ. సో ఈ రెండు బ్యాలెన్స్ ఉన్నాయి, రెండు కూడా తిరిగేద్దాం. ప్లేస్ చాలా బాగుంది. రా బ్రో, లెట్స్ గో టు కేరళ, తమిళనాడు. బాగున్నాయి. తమిళనాడు ఇంట్లోకి వచ్చేసాం అనమాట. తమిళనాడు రీసెంట్గా సూపర్ హిట్ అయిన కరుపు మూవీ ఉంది కదా, ఐ మీన్ వీరభద్రుడు. ఆ స్వామి బొమ్మ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో వీరభద్రుడు కరుపు మూవీలో దేవుడు ఆయనే కదా. ఎస్, తమిళనాడు హౌస్ లోపల ఉన్నాం. తమిళనాడు హౌస్ ఇలా ఉంటుంది అనమాట. రోడ్లు పెద్ద పెద్ద. నాకు నచ్చలే. నాకు ఆ కర్ణాటక హౌస్ చాలా బాగా నచ్చింది. తమిళనాడు హౌస్ నుంచి దిగొచ్చు ఫొటోస్. ఇక్కడ అంతా ఫుల్ రష్ ఉన్నారు కానీ. ఎస్, వీఆర్ ఇన్ తమిళనాడు హౌస్ రైట్ నౌ. తమిళనాడు. ఇప్పుడు మీకు ఒక ప్లేస్ చూపిస్తాను, అదిరిపోయింది అనమాట ప్లేస్. ఈ ప్లేస్ నేను టీవీలో చూడలేదు అంటే ఇలా. ఇప్పుడు మీకు రియల్గా ఎక్స్పీరియన్స్ చేపిస్తాను. హ్యావ్ ఎ లుక్. ప్లేస్ చాలా బాగుంది కదా. అంటే లోపల అన్ని డబుల్ మిర్రర్స్ ఉన్నాయి అనమాట. టాప్ టు బాటమ్ చాలా బాగుంది ప్లేస్. సూపర్. తమిళనాడు, ఇది తమిళనాడు హౌస్లో ఉంది. నైస్. అక్కడే పక్కన ఇంకో ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్లేస్ మొత్తం చూడడానికి ఒక చిన్న విలేజ్ లా ఉంది. అబ్బా, ఇంక మా వల్ల కాదు, తిరిగి అలసిపోయాం. ఇదంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా టైం పట్టేలా ఉంది. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి కానీ తిరగడానికి ఓపిక లేదు అసలు. ఫుల్ ఎండ, వామ్మో చచ్చిపోతారు ఇక్కడ ఈ ఎండకి ఈ తిరుగుదామంటే. అబ్బా, ఇప్పుడు ఇంకా వీడియో తీసి ఓపిక కూడా లేదు. ఫోన్లో ఛార్జింగ్ అసలే లేదు. వచ్చేసాం, ఆల్మోస్ట్ అంతా కవర్ చేసాం కానీ వీడియో చూపించలేకపోయాను అసలు. అంటే అన్నీ ఒకేలా ఉన్నాయి. అయిపోయింది అనమాట. ఈ ప్లేస్ అయితే కొంచెం బాగుంది, ఫొటోస్ దిగుదామని వచ్చాం.
నెక్స్ట్ మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి, వెళ్ళాక కెమెరా ఆన్ చేద్దాం. బ్రో ఎక్కడ కిందకి వెళ్ళిపోయా? ఎస్, ఇది ఎట్లా ఉంది, గట్టి కొడుతుంది ఎండ. సో ప్రస్తుతానికి ఇంతే. దక్షిణ చిత్ర విజిట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళాక మళ్ళీ కెమెరా ఆన్, మధ్యలో తినాలి, ఏదో ఒకటి చేసి ఫిక్స్ చేసి కెమెరా ఆన్ చేస్తాను ఈలోపు. మేము మార్నింగ్ దక్షిణ చిత్రకి వెళ్ళాం కదా, దక్షిణ చిత్రకి వెళ్ళేసి ఇప్పుడే బయలుదేరితే దారిలో కొంతమంది చెన్నై పోలీసు ఆపారనమాట. ఎంత వరస్ట్ బిహేవియర్ అంటే చాలా చెత్త అనమాట. సైడ్ పక్క పిలిచారనమాట, పిలిచి ఫస్ట్ వదిలేశారు, మమ్మల్ని వదిలేశారు, వెళ్ళిపోతుంది మా దారిలో మేము వెళ్ళిపోతా ఉంటే ఏపీ అని నెంబర్ ప్లేట్ చూసి ఆపేశాడు. మళ్ళీ ప్లేట్ చూసి సైడ్కి పిలిచారు, మేము వెళ్ళిపోతున్నాం. పిలిచిన తర్వాత లైసెన్స్ ఊదమన్నారు. ఫస్ట్ కీస్ లాగేశారు మా కాడ, కీస్ లాగేసి మేము పడిపోతే సరే అని చెప్పి సైడ్ పెట్టేసాం. బైక్ వెనకాలంతా ట్రాఫిక్ ఆగిపోయింది. పెట్టంగానే ఫస్ట్ ఊదమన్నారు, ఈ బ్రోని ఊదాడు. ఊదంగానే దాంట్లో ఏం చూపించలేదన్నమాట, నార్మల్గా ఉంది. ఈ బ్రో ఏం ఆల్కహాల్ తీసుకోలే, ఏం చేయాలి, నార్మల్గానే ఉంది. అతను ఏమంటున్నాడంటే లాస్ట్ టైం ఎప్పుడు ఆల్కహాల్ తీసుకున్నాను అని చెప్పి కిందలుగా మాట్లాడుతున్నాడు. నేను చెప్పా ఆ బ్రో అలవాట్లేదు అది అని చెప్తే, సరే లైసెన్స్ చూపి అన్నాడు. సార్ లైసెన్స్ లేవు, ఎల్ఎల్ఆర్ అయితే ఉంది మా కాడ, లైసెన్స్ లేదు. నాకు లైసెన్స్ ఉంది, వెనకాల ఉన్న వాళ్ళకి లైసెన్స్ ఉంటే సరిపోద్ది, ముందు వాళ్ళు ఎల్ఎల్ఆర్ ఉంటే ప్రాబ్లం లేదు అంటే, అదంతా సంబంధం లేదు, లైసెన్స్ లేదు, ఏపీ బండి ఎక్కడ తిప్పుతున్నారు మీరు, 10,000 ఫైన్ కట్టండి. హెల్మెట్స్ ఉన్నాయి, మళ్ళీ హెల్మెట్స్ ఉన్నాయి, ఇద్దరికి ఉన్నాయి. మీరు కావాలంటే హెల్మెట్స్ కూడా వెనకాలే, హెల్మెట్స్ 2 ఇక్కడే ఉన్నాయి. ఇదిగోండి, చూపి బ్రో, 2 హెల్మెట్స్, ఇది ఒకటి అదొకటి ఇంకోటి. ఆడ హెల్మెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. మాకు లైసెన్స్, నాకు కూడా ఎల్ఎల్ఆర్ ఒకటి ఉంది, లైసెన్స్ లేదు. పక్క బిల్ చేసి బండి లాగేసుకున్నారు, 10,000 ఫైన్ అంటున్నారు. అసలు అకౌంట్ చెక్ చేయాల్సిన అవసరం ఏంది? 10,000 ఫైన్ అన్నాడు. ఓకే, అంతా అయిపోయింది. సార్ మా కాడ డబ్బులు లేవు సార్ అంటే, ఒకసారి నీ ఫోన్పే ఓపెన్ చేయన్నాడు. ఓపెన్ చేశా, నాకు తెలిసి నా కాడ 190 రూపీస్ ఉందని ఓపెన్ చేసి చూపించా, 190 ఉన్నింది. అంతా కాదు, డబ్బులు 10,000 కడితేనే నువ్వు పోగలవు, లేకుంటే పోలేవు అన్నాడు. సార్ వదిలేండి సార్. ఇంకా మేము ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడితే మాకు భాష రాదు, బండి తీసుకొని వెళ్ళిపోతాం అంటున్నారు. సరే ఓకే, అంతా బాగుంది. అంతా అయిపోయాక వేరే వాళ్ళకి కాడ కానీ సేమ్ అట్లాగే డబ్బులు కలెక్ట్ చేస్తామన్నాడు. చేస్తామంటే నేను వాళ్ళకి అప్పుడు కానీ అడుక్కుంటే వెనకాల పోయా, వాళ్ళ కాడ డబ్బులు తీసుకుంటుంటే, ఎందుకు వచ్చా వాడికి వెళ్ళిపో అని చెప్పి తరిమేశాడు నన్ను. అంటే ఆయన డబ్బులు తీసుకుంటుంది నేను చూస్తా అని. సరే అయిపోయింది, సరే అని చెప్పి వేరే అన్నోళ్ళ కాడ, తమిళ అన్నోళ్ళ కాడ ఫైన్ వేస్తే నేను అంతా మాట్లాడుతున్నా. అన్న ఎంత ఫైన్ వేశారు అన్న అంటే, వేశారు అంటే ఎంత అన్నా అంటే 500 200 చెప్పాడు. సరే అన్న అంటే, అన్న మాకు ఇట్లాగా 10,000 అడుగుతున్నారన్నా అంటే, ఏం తాగారా అన్నాడు. లేదన్నా అన్న. మరి ఏం డాక్యుమెంటేషన్ లేదా అంటే, అన్నీ ఉన్నాయన్న, ఎల్ఎల్ఆర్ ఉంది, లైసెన్స్ లేదని చెప్పి ఆపాడన్న, హెల్మెట్లు ఉన్నాయంటే 10,000 ఏంటి బ్రో కట్టబాకండి అన్నాడు. ఆయన ఆడున్న ఆయన పరిగెత్తుకుంటా నా కాడికి వచ్చి మా ఇద్దరిని పక్కన నెట్టేసి ఆడు నిలబడండి మీరు అన్నాడు. సరే అది ఓకే అయిపోయింది. నేను నాకు తెలిసిన ఒక పోలీస్ అన్న ఉన్నాడు ఇక్కడ తమిళనాడులో. అన్నకు ఫోన్ చేసి, అంకుల్ ఇట్లా జరిగింది అంకుల్, ఇట్లా ఆపేశారు అంటే, అంకుల్ గానే ఏమన్నాడు, మీరు తాగారా అంటే, లేదు అంకుల్ తాగలేదు, ఇట్లాగా ఎల్ఎల్ఆర్ ఉంది, లైసెన్స్ లేదని చెప్పి ఇట్లా 10,000 అడుగుతున్నారు అంకుల్ అంటే, ఒకసారి ఆయనకి ఫోన్ ఇవ్వండి అన్నాడు. ఫోన్ ఇస్తుంటే ఆడ టిఎన్ పోలీస్ అని కనపడి ఉంటుంది అనమాట. నేను ఫోన్ చేసి చూపిస్తాను, వేరే వాళ్ళతో ఎందుకు నాకు ఫోన్ మాట్లాడని చెప్పని కనపడుతుందా, టిఎన్ పోలీస్, శివకుమార్ టిఎన్ పోలీస్. కట్ చేస్తున్నాడు, అసలు మాట్లాడట్లేదు ఎవరితో. పొల్లు కొరికేసి, కళ్ళు బిగిచ్చేసి పొల్లు కొరికేసి, ఎందుకు ఫోన్ చేసావు నువ్వు అసలు, ఎందుకు చెప్పా 10,000 అడిగానని, ఎవడు చేయమన్నాడు నిన్ను అన్నాడు. సార్ మీరు 10,000 అడిగారు కదా, నేను కలెక్ట్ చేసుకోవాలంటే మా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను అంటే, ఆ ఫోన్ ఇటీ అని చెప్పి ఫోన్లో అకౌంట్ జోబులో పెట్టుకుంటా ఉంటే నేను ఇలా. సరే బాగుంది, అయిపోయింది, ఎంత బాగుంది, సరే అని చెప్పి అడుక్కుంటా ఉంటే 5K ఇవ్వండి అన్నాడు. సరే మా కాడ 5,000 కానీ లేదు సార్, మా కాడ ఉండేది ఇదే సార్, కావాలంటే ఇస్తాము అంటే, నాకు సంబంధం లేదు అది అని చెప్పి బండి ఎక్కేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను అది అన్నాడు. సరే కూర్చున్నాం, వెయిట్ చేసాం. వేరే పోలీస్ ఆయన అడుగుతున్నాయి, సార్ ఇట్లా అయింది సార్ ఇట్లా అంటే, ఎందుకు పోతున్నావు, నేను ఆపింది నిన్ను బండి, నువ్వేందు వాళ్ళు వేరే పోలీసులు, నేను వేరే పోలీసు అంటున్నాడు. సరే అంతా బాగుంది, అయిపోయింది. లాస్ట్కి 3,000కి వచ్చాడు. 3,000 కానీ లేవన్నాం. ఈసారి ఏం చేశాడంటే, బండి తీసుకొని ఆన్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. మేము ఇంకసారి ఇస్తున్నాం దాన్ని అనగానే వచ్చాడు. తెలుసు కదా మనకి వీళ్ళు చేసే పత్యాపారం అంతా. ఏడుస్తున్నాడు పెట్టంగానే ఇంకా ఫేస్ చూసి, సరే 1,000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. నేను 1,000 అంటున్నా స్టార్టింగ్ నుంచి. సరే 1,000 రూపాయలు ఇవ్వండి అనగానే, నేను ఈ బ్రో అయితే 1,000 రూపాయలు వేసాడు నా అకౌంట్కి వేయగానే. సరే అని చెప్పి మళ్ళీ రెండోసారి బ్యాంక్ అకౌంట్ చూపి అన్నాడు. డబ్బులు వేసేటప్పుడు చూపించా, 1,000 రూపాయలు చూశాడు. అంటే మా బ్యాంకులో ఎంత ఉన్నాయి డబ్బులు, అసలు మేము వేయించామా లేదా, స్కామ్ చేస్తున్నామా అని చెప్పి మా టెస్ట్ చేయడానికి. అసలు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లతో ఏం పని, ఫస్ట్ వాళ్ళకి మన బ్యాంక్ అకౌంట్లతో ఏం పని. సరే బ్యాంక్ అకౌంట్లు వదిలేయండి, ఇప్పుడు ఆపాం కదా బండి, తాళం లాక్కునే రైటే లేదు ఫస్ట్ పోలీసులకి. చలానా లైసెన్స్ లేదు, చలానా వేయాలా, చలానా ఏం చేయాలా, వాళ్ళ పేపర్ మీద రాసి మాకు చలానా ఇవ్వాలా, చలానా ఇవ్వాలా.
మాకు ఇప్పుడు మేము ఫైన్ కట్టొచ్చినా కానీ మాకు చలానా ఇవ్వాల. ఇంకోటి ఏంటి తెలుసా, ఆ ఫైన్ అతని పక్కన వేరే బడ్డీ కొట్లు ఎవరో పని చేస్తుంటే ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ కాదు బ్రో, ఆయన కానీ ఆపాడు. ఓకే, ఆయన తమిళ ఆయన డ్రింక్ చేస్తుంటే ఆపాడు. ఆయన స్కానర్ చూపించి ఆయన ఫోన్ తీసుకొని ఆయన స్కానర్ ఓపెన్ చేసి దీనికి కట్టండి అని చెప్పి చేపించాడు. నాకు ప్రూఫ్ గానే ఉంది, చూపిస్తా చూడండి. అంటే ఇప్పుడు ఓకే మిస్టేక్ మాది ఉంది, మాకు లైసెన్స్ లేదు కరెక్టే. ఇప్పుడు దానికి ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు చలాన్ వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ కీ తీసుకునే రైట్ లేదు. చూడండి 1000 రూపాయలు ఎవరో వేరే అన్నోన్ పర్సన్ కి వేయించుకున్నాడు డౌట్ రాకుండా. ఎంత వరస్ట్ బిహేవియర్ అంటే దొబ్బింది అనమాట. అసలు ఏంటి ఇలా అదే ఇప్పుడు కేవలం మనం ఆంధ్ర వాళ్ళు అని ఒక్క నెంబర్ ప్లేట్ చూసి ఆపాడు తప్ప ఫస్ట్ పంపించేస్తున్నాడు. ఇద్దరు హెల్మెట్స్ ఉన్నాయి, నెంబర్ ప్లేట్ చూసి మమ్మల్ని పట్టేసుకున్నాడు. అంటే ఆంధ్ర వాళ్ళు అంటే ఎందుకు అంత చులకన చెప్పని. అదే మా ముందర తమిళ వాళ్ళు హెల్మెట్లు లేకుండా పోయారు, వాళ్ళని ఆపలేదు, పట్టించుకోవట్లేదు, వాళ్ళని పంపించేస్తున్నాడు. జస్ట్ ఆంధ్ర వీళ్ళ ప్లేస్ ఇది కాదు, వీళ్ళకి లాంగ్వేజ్ రాదు, సో వీళ్ళని ఏదో ఒకటి చేయాలని చెప్పని ఇంకా మనతో వచ్చిన వాళ్ళందరికీ 500 200 తీసుకుంది, టార్గెట్ పెట్టుకున్నాడు. మాకు ఒకటే 10,000 అడిగాడు. 10,000 ఏంటి బ్రో, అసలు 10,000 ఎందుకు కట్టాలి, ఏం చేసామని. అసలు ఇంకోటి అసలు అకౌంట్ చెక్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏంటి. అకౌంట్ ఇప్పుడు మా అకౌంట్ లో ఎంత ఉంటే నీకెందుకు, అది నీకు ఆ రైట్ లేదు, తీసుకునే రైట్ లేదు. అసలు ఎంత ఓవర్ చేశాడంటే అతను, ఎందుకు చేయకూడదు అనుకున్నా. అసలు చెత్త అనమాట, వరస్ట్. మేము ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి కొద్దిగా అవేర్నెస్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. మాకు అంత ఫ్రస్ట్రేట్ అయ్యాం కాబట్టి, చేయాలి కాబట్టి, చెప్పాలి కాబట్టి, అందరికి తెలియాలి కాబట్టి మేము చేస్తున్నాం. అదే ఒక నార్మల్ కామన్ పర్సన్ ని తెలుగు వాళ్ళలో లేదా మన తెలుగు వాళ్ళలో లేదు ఇంకో స్టేట్ వాళ్ళని ఆపి వాడిని బెదిరించి డబ్బులు అడిగితే కట్టేస్తాడు కదా 10,000. అసలు ఎందుకు కట్టాలి 10,000 వాళ్ళకి? అదే ఇప్పుడు వాళ్ళు మన స్టేట్కి వస్తే మనం ఉంటామట. చాలా వరస్ట్ బిహేవియర్ అనమాట. నాకైతే నచ్చలేదు వాళ్ళ పోలీస్ బిహేవియర్ అయితే. చెన్నైలో ఇప్పుడు దాకా తిరుగుతూ ఉన్నాను కానీ ప్లేసెస్ అన్ని. మాది ఒక రిక్వెస్ట్ అనమాట, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఆ తమిళనాడు పోలీసుల్ని సీఎం విజయ్ సార్ని కానీ ట్యాగ్ చేసి కొంచెం ఎవరో హయ్యర్ అఫీషియల్స్కి హయ్యర్ అథారిటీస్కి కానీ తెలిస్తే కొద్దిగా మారచ్చు. ఎందుకంటే చాలా మంది చెన్నైలో చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్, జాబ్ చేసుకున్న స్టూడెంట్స్ అని చెప్పినా వినట్లేదు. మాకు ఎక్కడి నుంచి వస్తాయి దానికి, మనోడు ఇక్కడే చదువుతున్నాడు, రేపు 10 days లో కాలేజ్ అయిపోయింది. వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నాడు దగ్గర 10K ఎక్కడి నుంచి ఉంటాయి చెప్పండి. అట్లా బెదిరియడం కానీ కరెక్ట్ కాదు. చాలా వరస్ట్ బిహేవియర్, నాకైతే నచ్చలేదు. అమౌంట్ ఇచ్చేసి ఆయనతో కూడా ఎందుకులేని వచ్చేసాం. సో ఈ చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఇంకా మాలాగా మేము మోసపోయామని చెప్పట్లా. ఇది కామనే అనమాట, కొత్త ఏం కాదు, ఈ రోజు జరిగింది కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఈ రోజు అతను చేసిన పనికి మేము వీడియో చేయాల్సి వచ్చింది. లేకపోతే మేము అసలు 1000 రూపీస్ ఇచ్చేసి మేము వచ్చేసేవాళ్ళం, మాకు వీడియో చేయాల్సిన అవసరం కానీ లేదు. ఇట్లా ఎవరైనా వచ్చి మోసపోతారు, ఇట్లా జరగద్ది అని చెప్పి దాని అవేర్నెస్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాము. ప్లీజ్ ఇది మారద్దు అనుకుంటున్నా, కొద్దిగా మారితే బెటరే. ట్రై చేయండి ట్యాగ్ చేయడానికి. ఇంక మనం ఆ మూడు నుంచి వచ్చేద్దాం, వచ్చేసే. నాకు ఇందా నుంచి అదే తిరుగుతా ఉంది. మేము అసలు బీచ్ వచ్చి అయిపోతున్నాడు బ్రో. అంటే ఎందుకు వాళ్ళు అనవసరంగా అలా బిహేవ్ చేశారు కదా, వాళ్ళకి రైట్ లేదు, చాలా వరస్ట్ గా బిహేవ్ చేశారు. మేము బీచ్కి వచ్చి డాన్స్లో ఒకటి తీసుకుందామని వచ్చాం, కానీ అసలు మూడు రావట్లా. ఫస్ట్ అదే గుర్తొస్తుంది నాకైతే. ప్రజెంట్ ఇంకా టాపిక్ వదిలేసేద్దాం. ప్రజెంట్ మేము బీచ్ కొన్నాం. ఏం బీచ్ పేరు ఏంది బ్రో? ఈసీఆర్ వెనకాలే విజయ్ దళపతి గారి హౌస్. వెనకమాల విజయ్ దళపతి వాళ్ళ హౌస్ ఉంది, కనిపిస్తుందా? అది కొంచెం కనిపిస్తుంది కదా, అదే విజయ్ దళపతి వాళ్ళు. అక్కడ చుట్టూ బాడీ గార్డులు, పోలీసులు. ఇప్పుడు ఏడగా బీచ్ లో కానీ తిరుగుతున్నారు. 90% అదే అనుకుంటా. బ్రో కూడా అదే అని చెప్తున్నాడు. ఎప్పుడు వచ్చాడు, ఎందుకంటే దీని దగ్గరలోనే ఉంటది అనమాట, ఈ ఏరియా దగ్గరలో. కానీ అంతా పోలీస్ మొత్తం ప్రోటోకాల్ ఉంది. సో ఈసీఆర్ బీచ్ లో ఉన్నాం. అదేంది చిత్ర, దక్షిణ చిత్ర నుంచి తినేసి వస్తుంటే ఆ పోలీసులు ఆపారు, 3 దొబ్బింది. ఇంకా బీచ్కి వచ్చాం. బీచ్లో కాసేపు కూర్చొని ఇంక వెళ్ళిపోవాలి, రూమ్కి వెళ్ళిపోవాలి. రేపు రఘువరన్ బీటెక్ హౌస్ దగ్గర షూట్ చేద్దాం. అక్కడ హౌస్ హోమ్ టూర్ చేసేసి ఒక వీడియో షూట్ చేద్దాం ఫన్నీగా. సో 3 అంతా దొబ్బింది నిజానికి చెప్పాలంటే ఆ పోలీస్ వల్ల. ఓకే, అవుతుంటాయి ఇలాంటివి. మీరు మాత్రం ఎవరైనా చెన్నైలో ఉంటే మన వాళ్ళు చూసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొంచెం జాగ్రత్తగా సేఫ్ గా ఉండండి. మీరు ఒకవేళ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా ఏదో ఒకటి ఆంధ్ర వాడు వీని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆపుతున్నారు. ఇంటెన్షన్ అలాగే ఉంది. అందరు పోలీసులు అని చెప్పట్లేదు, కొంతమంది ఉన్నారు అలాగే. అవును, కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారనమాట, కొంతమంది ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఇంక మనం రూమ్కి వెళ్ళిపోవాలి. ఈ నైట్కి ఇంతే. ఈరోజు డే 3 ఇన్ చెన్నై. నిజానికి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే ఎండ ఉంది, దిమ్మ తిరిగిపోయింది. అసలు మా మొక్కలు చూడండి ఎట్టుండో ఎట్ట అయిపోయాం మొత్తం జిడ్డు. నేను ఇంకా నల్లగుంటాను, ఇంకా అసలే నల్లగా అయిపోయాను. ఓకే, చెన్నైలో గుర్తులా ఉండదులే రూమ్. మా అమ్మ ఏంద్ర ఎలా అయిపోయచ్చు అంటే చెన్నై నాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్తాను. సో రేపు డే 4. యాక్చువల్లీ ఈ రోజు వెళ్ళిపోవాలి. రేపు రఘువరన్ బీటెక్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి రేపు కూడా ఉంటున్నాను. రేపటితో లాస్ట్ ఇంకా చెన్నైలో. రేపు వెళ్ళిపోవాలి. ప్లేసెస్ అన్ని మంచి కవర్ చేద్దాం అనుకున్నాను కానీ వామ్మో అసలు ఎండ ఎలా ఉంది అనుకున్నారు చెన్నైలో. దిమ్మ తిరిగిపోతుంది, మామూలుగా లేదు. ఒక ప్లేస్ కవర్ చేయడానికి ఇప్పుడు నార్మల్గా
ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 1 అవర్ పడుతుంది. అంత ట్రాఫిక్ ఉంటుంది. ఆ ఎండలో అసలు ఎల్లబుద్ధి అవ్వట్లేదు. ప్లేసెస్ అన్ని మంచి కవర్ చేద్దాం అనుకుని వచ్చాను కానీ నా వాళ్ళు కాదు. అయిపోయింది ఇంకా డే 4 రేపొద్దున చెన్నైలో. ఇంకా రేపటితోని మనం చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలి. వామ్ము ఈ చెన్నై పోలీసులు నా వల్ల కాదు. రేపు వెళ్ళిపోవాలి. బ్రో ఎలా భరించాడు 4 సంవత్సరాల నుంచి ఇక్కడ. అయిపోయింది ఇంకా రేపు వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తాను, మన గుంటూరుకి వచ్చేస్తాను. సో రేపు రఘువరన్ బీటెక్ హౌస్ దగ్గరికి వెళ్దాం. రేపు అక్కడ వీడియో స్టార్ట్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.